బ్రేకింగ్ న్యూస్ ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు రేపటి నుంచి పెరగనున్నాయి. దాంతో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులన్నీ జనాలతో కిటకిటలాడుతున్నాయి. నిన్న ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఇవాళ ఏపీలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. 30% అధికంగా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం ఉంది. రైట్, ఇక ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్న నేపథ్యంలో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ నిండిపోయాయి, జనాలతో కిటకిటలాడుతున్నాయి. ఇవాళే రిజిస్ట్రేషన్స్ ఏదైనా పనులుంటే అన్ని కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నారు అక్కడంతా కూడా. నిన్న ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం ఏర్పడగా ఇవాళ ఏపీలోని అన్ని కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. 30% అధికంగా ఇవాళ రిజిస్ట్రేషన్ పనులు జరిగే అవకాశాలున్నాయి. రైట్, ఇక ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర మా ప్రతినిధి శివ లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివ, చూస్తూ ఉన్నాము ప్రజెంట్ రిజిస్ట్రేషన్ ఆఫీసులన్నీ కూడా నిండిపోయాయి. వాళ్ళే అన్ని పనులు కంప్లీట్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అని చాలా మంది జనాలు అక్కడే వేచి ఉన్నారు. ప్రజెంట్ అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సమయం మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ స్థాయిలో పెరగబోతున్నాయి. ఒక అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో తప్ప మిగిలిన చోట్ల కూడా భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మనం విజయవాడలో ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా అత్యధికంగా హైయెస్ట్ రిజిస్ట్రేషన్ సెంటర్ విజయవాడకు సంబంధించి పటమట ఉంటుంది. దాంతోపాటుగా ఈ పటమట రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉదయం నుంచి కూడా రిజిస్ట్రేషన్స్ కోసం కూడా క్యూలు కడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారీ స్థాయిలో కూడా జనం ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో కోలాహలంగా మారిపోయింది. ఇదేదో ఒక రిజిస్ట్రేషన్ కోసం వచ్చినట్టు కాకుండా ఒక సంత మాదిరిని తలపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్కి సంబంధించి కూడా భారీ స్థాయిలో జరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అయితే ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి ప్రజలైతే మాత్రం భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా పరిస్థితి. రిజిస్ట్రేషన్ కార్యాలయం లోపల కూడా మనం చూసుకోవచ్చు ఏ స్థాయిలో ప్రజలు ఉన్నారు, ఎందుకు ఈ స్థాయిలో కూడా ఇక్కడ డాక్యుమెంట్కి సంబంధించి కూడా ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవైపు రిజిస్ట్రేషన్కి సంబంధించి చేసుకునే ప్రక్రియ కొనసాగుతుంది, మరొక వైపు రిజిస్ట్రేషన్స్కి సంబంధించి కూడా భారీ స్థాయిలో వస్తున్న పరిస్థితి. ఒక జనముకు సంబంధించి పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఏ రకంగా కొనసాగుతున్నాయి ఏంటి అనే దానికి సంబంధించి కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఛార్జెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్స్ కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉన్న రిజిస్ట్రేషన్స్ కార్యాలయాలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా భారీ స్థాయిలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఈ రిజిస్ట్రేషన్స్కి సంబంధించి ఇంకొక వైపు ప్రజలు, ఎందుకంటే రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం రిజిస్ట్రార్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ స్థాయిలో పెరగబోతున్నాయి, ఎందుకు ఈ స్థాయిలో క్రౌడ్ ఉంది? నిన్న కూడా కొంత జామ్ అయినట్టుంది కదా సార్? రిజిస్ట్రేషన్ వాల్యూస్ రేపటి నుంచి పెరుగుతున్నాయండి, దాని గురించి క్రౌడ్ ఉంది సార్. అంటే నిన్న కూడా టెక్నికల్ ఇష్యూస్ చాలా వచ్చినట్టున్నాయి, ఎందుకు ఈ టెక్నికల్ ఇష్యూస్ రావడం జరుగుతుంది? నిన్న టెక్నికల్ ఇష్యూస్ నిన్న వచ్చినాయి కానీ ఈరోజు అయితే ఏం లేవండి, రిజాల్వ్ అయిపోయింది. నిన్న ఒకవైపు ఫీడింగ్ చేస్తున్నారు డేటా అంతా, రెండోది ఒకవైపు రిజిస్ట్రేషన్లు కూడా హెవీగా ఉన్నాయి కాబట్టి నేను టెక్నికల్ ఇష్యూ వచ్చింది. ఈరోజు అయితే టెక్నికల్ ఇష్యూ ఏం లేదండి. సార్, ఇప్పుడు ఇవాళ రిజిస్ట్రేషన్ చేసుకున్న దానికి రేపటి నుంచి చేసుకున్న దానికి ఒక్కొక్క రిజిస్ట్రేషన్కి ఎంత వ్యత్యాసం రావచ్చు సుమారు? వాల్యూలో అయితే 5% అండి, వాల్యూలో 5% అంతే. 5 to మ్యాక్సిమం 8% మా ఆఫీస్ పరిధిలో అయితే, పడమట సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలో 5 నుంచి 8% లోపు తేడా వస్తుంది. సార్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో పాటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ సంబంధించి కూడా కొంత అదనంగా తీసుకుంటున్నారు, కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఎందుకని అలా ఫిర్యాదులు వస్తున్నాయి సార్? అదనంగా అంటే అర్థం కాలేదు. అంటే స్టాంపు సిబ్బందికి సంబంధించి 2% రిజిస్ట్రేషన్కి సంబంధించి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు, కొంతమంది ఎవరైతే స్టాంపు వెండర్లు ఉన్నారో వారే డిమాండ్ చేసి అడుగుతున్నారు అని చెప్పి కూడా వస్తున్నారు. స్టాంప్ వెండర్లు కానీ ఎవరో ఉండరండి, మీడియేటర్లు ఎవరైనా ఉంటే మీడియేటర్లను వాళ్ళు అప్రోచ్ అవుతున్నట్టున్నారు. డైరెక్ట్ సబ్ రిజిస్టర్ గారిని కానీ స్టాఫ్ని కానీ అప్రోచ్ అవ్వమని చెప్పండి. వాళ్ళకి ఎంత అనేది మేము చలన రూపంలో ఎంత అవుతుందని. సో ఇది రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సంబంధించి దగ్గర
నుండి కూడా ఈ ప్రక్రియని కొనసాగిస్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే సౌమ్య, ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్న నేపథ్యంలో భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఒకవైపు సరిదిద్దుకోవటం, మరొక ఏం సార్, ఏ ఊరు మీది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు? విజయవాడేనండి, గిఫ్ట్ రిజిస్ట్రేషన్. అంటే ఎందుకు ఈరోజు బాగా కంగారుగా హడావుడికి వచ్చినట్టు, ఎందుకు ఛార్జెస్ పెరుగుతాయన్నా లేకపోతే వేరే కారణం ఏమన్నా? గిఫ్ట్ రిజిస్ట్రేషన్ అండి, మా అక్కయ్య గారి వాళ్ళది ఉంది, చేపిస్తారు వచ్చి. సో ఇది మొత్తం మీద చూసుకుంటే విజయవాడ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సంబంధించి కూడా ప్రజలు భారీ స్థాయిలో తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సాధారణంగా ప్రతిరోజు కూడా 30-40 రిజిస్ట్రేషన్ మాత్రమే ఇక్కడ, కానీ ప్రస్తుతం మాత్రం వేల అవకాశం ఉన్నాయి. ఎందుకంటే మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఈ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అన్ని కౌంటర్లు కూడా భారీ స్థాయిలో కూడా క్రౌడ్కి చేరు పరిస్థితి కనిపిస్తూ ఉంది సౌమ్య. సో మొత్తం మీద చూసుకుంటే ఈరోజు సాయంకాలం వరకు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలు భారీ స్థాయిలో కూడా రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది. ప్రతి రిజిస్ట్రేషన్ కార్యాలయం కూడా కిటకలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సౌమ్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివ.